ఈరోజు నవాపేట మండలం చించల్పేట గ్రామానికి గ్రామీణ పంచాయతీ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు సీతక్క గారు వస్తున్నారన్న విషయం మా బీజేపీ శ్రేణులు తెలుసుకొని వారికి స్థానిక రోడ్ల గురించి మరియు జిల్లా కేంద్రానికి వెళ్ళే రోడ్ల గురించి వివిధ గ్రామాలకు వెళ్ళే రోడ్ల గురించి వివిధ సమస్యల గురించి వినతి పత్రం అందివ్వాలని అనుకున్నాము. దానికి పర్మిషన్ లభించకపోతే వాళ్ళ యొక్క పర్యటనను అడ్డుకుందామని భారీ ప్రణాళికతో ఏర్పాటు చేసుకున్నాం. కానీ కొంతమందిని మమ్మల్ని అక్కడక్కడ ఉదయం 5 గంటలకు వచ్చి ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం జరిగింది. మిగతా మా కార్యకర్తలు అక్కడక్కడ ఉన్నారు. ఈ సిస్టమ్కి మేము సపోర్ట్ చేస్తాము, సిస్టమ్ని కూడా మమ్మల్ని సపోర్ట్ చేయమని చెప్పి ఒక 5 మందికి అనుమతిని ఇవ్వమని కోరినాము. 5 మందికి కూడా అనుమతిని ఇవ్వకపోవడంతో మా వాళ్ళు అక్కడక్కడ చేరుకున్నారు. వారి యొక్క పర్యటన సీసీ రోడ్ లేదు, వాష్రూమ్స్ లేవు. ఇప్పటివరకు మెయిన్ రోడ్ ప్రాధాన్ని మా ముఖ్య డిమాండ్ ఒకటే, మన దగ్గర మండల హెడ్ క్వార్టర్లో ఉన్న రోడ్లను 4 లైన్గా చేసి డివైడర్తో ఏర్పాటు చేసి ఎల్ఈడి లైట్లు పెడితే మార్కెట్ పెరుగుతుంది. ప్రజలకు ముఖ్యంగా రైతులకు ఎక్కువగా కూరగాయలు పండిస్తారు ఇక్కడ కాబట్టి వారికి రవాణా సౌకర్యం అవుతుంది. అలాగే స్టూడెంట్స్కి కానీ ఇంకెవరికైనా మంచి సౌలభ్యం ఏర్పడతాయని చెప్పి మా యొక్క ముఖ్య డిమాండ్. అది గత పర్యాయాలు ఎన్నోసార్లు రోడ్డు కోసం ధర్నా చేసినాం, పాదయాత్రలు చేసినాం. అయినా సంబంధిత అధికారులు కానీ సంబంధిత నాయకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు పట్టించుకోకపోగా దాదాపు 10 సంవత్సరాల నుంచి రోడ్ల దుస్థితి ఇలాగే ఉంది. ఇదే మా ముఖ్య డిమాండ్. ఎట్టి పరిస్థితుల్లో మంత్రుల పర్యటనను అడ్డుకుంటాం, అడ్డుకొని తీరుతారు మా కార్యకర్తలు. ధన్యవాదాలు.